విద్యుత్ కొనుగోళ్లు భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ లో జరిగిన అవినీతి విషయాల్లో ఆనాటి ప్రభుత్వం ఏదైతే అవినీతి చేసిందని అనేక ఆరోపణలు నిజాలు ఉన్నాయని తేలిన విషయంలో ఆనాడు 2024 మార్చి 14వ తేదీన రిటైర్డ్ జడ్జి ఎల్ నరసింహారెడ్డి గారి అధ్యక్షతన ఒక కమిషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కమిషన్ మీద ఆనాటి ప్రభుత్వ పెద్దల కొన్ని ఆరోపణల కారణంగా ఇతరత్ర ఎల్ నరసింహారెడ్డి గారు డ్రాప్ అయిన తర్వాత బి లోక్ కుమార్ గారి జడ్జి గారిని ఎంక్వైరీ కమిషనర్ గా నియమించడం జరిగింది. తదుపరి 2024 అక్టోబర్లో 114 పేజీల రిపోర్టుని ఈ బి లోకూర్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను ఇవ్వటం జరిగింది. అది కేబినెట్ లో చర్చించి ఆ ఎంక్వైరీ రిపోర్టుని అడ్వకేట్ జనరల్ గారికి ఒపీనియన్కి ఇవ్వటం జరిగింది. అడ్వకేట్ జనరల్ గారు ఒపీనియన్ ఇచ్చిన తర్వాత ఈరోజు కేబినెట్ లో ఆ ఎంక్వైరీ రిపోర్టులో ఏవైతే ఆనాటి ప్రభుత్వం ఇర్రెగ్యులారిటీస్ చేసిందో, ఏదైతే పక్క రాష్ట్రాల్లో కొనుగోలు పేరుతో వారి స్వార్థానికి ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేసిందని నిర్ధారణ అయిందో, ఏ పవర్ ప్లాంట్లు కట్టామని చెప్పిన దాంట్లో అవినీతి జరిగిందని నిర్ధారణ అయిందో, ఈ జరిగిన అన్ని అంశాలని కేబినెట్ లో చర్చించి లీగల్ గా అడ్వకేట్ జనరల్ గారితో వెట్టింగ్ చేసిన తర్వాత ఈరోజు కేబినెట్ ఈ ఎంక్వైరీ రిపోర్టుని కేంద్ర ప్రభుత్వ సంస్థమైన సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. దీనికి 2 కారణాలు. ఒకటి, అంతర్రాష్ట్రాలకు సంబంధించిన విద్యుత్ కొనుగోలు అంశం ఉండటం ఒకటైతే, కేంద్ర ప్రభుత్వ సంస్థలుగా ఉన్న కొన్ని ఈ 2 విద్యుత్ ప్లాంట్లలో వారి పాత్ర కూడా కొంత ఉంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ అయిన సిబిఐకి ఈ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన అంశాలు కానీ, భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ కు సంబంధించిన అంశాలలో ఏవైతే ఉద్దేశపూర్వకంగా ఆనాటి పెద్దలు తీసుకున్న నిర్ణయాలు నిజమేనని ఎంక్వైరీ రిపోర్టు వచ్చిన తర్వాత లీగల్ గా దాన్ని నిర్ణయం తీసుకొని సిబిఐకి దీన్ని హ్యాండ్ ఓవర్ చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. విద్యుత్ కొనుగోలుతో పాటు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి దీనిని సిబిఐకి ఇస్తారట. అంటే నీకు కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము లేదా చెప్పు? నీకు చేత కాదా చెప్పు? నేను చేతగానని నాకు ముడుతున్నాయి, నేను ఢిల్లీకి మూటలపై చెప్తున్నా కాబట్టి నాకు చేత కాదు. కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము నాకు లేదు, నాకు చేయవచ్చండి, నాకు రేషం లేదు, రోషం లేదు, పౌరుషం లేదని చెప్పు, మేము చూసుకుంటాం. నీ చేతికి మట్టంటద్దు, మా భుజం తుపాకీ కాలుతాను, అంత అమాయకులమైంది. ప్రజలంతా పిచ్చోళ్ళు ప్రజలు. నీ నాటకాలు అన్నీ తెలుసు. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ విషయాల్లో చెల్లించుకోపోతుంది, ఈ ఫార్ములా కారేష్ విషయంలో చెల్లించుకోకపోతుంది, డ్రగ్స్ కేసులో చెల్లించుకోపోతుంది, ఫామ్ హౌస్ కేసులో చెల్లించుకోపోతుంది, కాళేశ్వరంలో అదే పరిస్థితే. ఇప్పుడు మన కొత్త విద్యుత్ కొనుగోలు నివేదిక ఎప్పుడు వచ్చింది చెప్పు నాకు, ముఖ్యమంత్రి చెప్పాలి. 2024 అక్టోబర్లో విద్యుత్ కొనుగోలు సంబంధించి నివేదిక వచ్చింది. దానిలో కేసీఆర్ తప్పిదం వల్లనే ఈ అక్రమాలు జరిగినాయని చెప్పి పూర్తి నివేదిక వచ్చింది. సంవత్సరంన్నర నుంచి ఫైల్స్ కాబట్టి సంఖ్యలో పెట్టుకుంటేవి
కనీసం కేసీఆర్ మీద చర్యలు తీసుకునే దమ్ము లేదు నీకు. విచారణ టైంలో కేంద్ర ప్రభుత్వ అధికార సంస్థలు ఉన్నాయి అని చెప్పి అప్పుడు గుర్తురాలే నీకు. అది ఈ సంవత్సరం గుర్తురాలే. అంటే ఈ సంవత్సరం నెలల పాటు బేరసారాలు కుదుర్చుకున్నారు. బేరం కుదరలే. ఢిల్లీకి మూటల పడని పైసలు అడిగారు, వాళ్ళు పైసలు ఇవ్వలే. కాబట్టి ఇవాళ మళ్ళా సిబిఐకి ఇస్తారట. నీకు చేత కదా? నువ్వు విచారణ జరిపితే కేసీఆర్ తప్పిదం వల్లనే ఇదంతా జరిగిందని చెప్పి ఆ కమిషన్ నివేదిక ఇచ్చిందా లేదా? ఇచ్చినప్పుడు చర్యలు ఎవరి మీద తీసుకోవాలి? నువ్వు కేసీఆర్ కుటుంబం చర్య తీసుకోవాలి. ఎందుకు తీసుకుంటలేవు? సిబిఐకి రావాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఇప్పుడు సిబిఐ పెడతాను మన కేంద్రం ఏం చేస్తలేదు, సిబిఐ అరెస్ట్ చేస్తలేదు అంటే నువ్వు ఏవగానే మేము చేయాలా? చెప్పు, నేను చేత కాదని చెప్పు. మళ్ళీ చెప్తాను చేత కాదని చెప్పు, మేము చూస్తాం. మేము సిబిఐ పేరుతో కేంద్ర ప్రభుత్వం బదనం చేసే ప్రయత్నం చేస్తే అది ప్రజలు నమ్మరు. నీది బీఆర్ఎస్ పార్టీ దోస్తానం మొత్తం ప్రజలకు తెలుసు. నువ్వు కేసీఆర్ కుటుంబం మీద తెలుసుకునే దమ్ము నీకు లేదు, ఈ ప్రభుత్వం లేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటనే విషయం ప్రజలు తెలుసు. మీరు మీద కొట్టాడతారు, మీద మీద తిట్టుకుంటారు, కానీ లోపల కలిసి ఉంటారు. అందుకే కేసీఆర్ కుటుంబం మీద, కేసీఆర్ ప్రభుత్వం అవినీతి మీద విచారణ జరిపే దమ్ము నీకు లేదు. కాబట్టి ఇలా కేంద్రం మీదకి నెట్టి ఇవాళ నువ్వు చేతులు దుక్కునే ప్రయత్నం చేస్తున్నావు. ఇలా కేంద్ర ప్రభుత్వము అవినీతికి వ్యతిరేక ప్రభుత్వము, ప్లస్ మీ సంగతి వాళ్ళ సంగతి పక్కా చూస్తాం మేము.